నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు జయదీప్ గారు, మొబైల్ ఫోటోగ్రఫీ ట్రైనర్ అండ్ సినిమాటోగ్రఫర్. నమస్తే సార్. హలో అండి, నమస్తే. అసలు మొబైల్ ఫోటోగ్రఫీ అసలు ఏంటి సార్? అసలు దాన్ని ఒకవేళ నేర్చుకోవాలి అన్నా, లేదు దాని గురించి తెలుసుకోవాలి అన్నా, అసలు వాట్ ఈస్ మొబైల్ ఫోటోగ్రఫీ? మొబైల్ ఫోటోగ్రఫీ, కెమెరాలో ఫోటోగ్రఫీ రెండు సేమ్ అండి. ఐ డోంట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్ పర్సనల్లీ ఫర్ మై సెల్ఫ్. ఎందుకు అంటే ఐ థింక్ ఇప్పుడు కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, కుకింగ్ వీడియోస్ చేస్తారు. వాళ్ళకి ఎవరు నేర్పారు? నో బట్ టాట్ దెమ్. ఇలా స్టాండ్ కొనుక్కున్నారు, కెమెరా పెట్టారు, కుకింగ్ చేస్తున్నారు, ఓ మైక్ కొనుక్కున్నారు, దే ఆర్ పుట్టింగ్ వీడియోస్ ఇన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. ఒక ఒక అప్కమింగ్ హీరో, అప్కమింగ్ ఆర్టిస్టులు ఉన్నారు చాలామంది, చిన్న చిన్న ఆర్టిస్టులు. వాట్ దే డూ? దే ఓన్లీ థింక్ దట్ మనం ప్రమోట్ అవ్వాలి, మంచి కనిపించాలి. చాలామంది ఫొటోస్లో, వీడియోస్లో ఎడిట్ చేసి, మొబైల్లో తీసిన వీడియోస్, ఫొటోస్ ఎడిట్ చేసి దే విల్ పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. మొబైల్లో యూ కెన్ క్యారీ అ గుడ్ ఎక్విప్మెంట్. మనం ఇందాక ఎక్విప్మెంట్ గురించి మాట్లాడినప్పుడు ఇన్ని లక్షలు ఉంటుంది, ఇన్ని లక్షలు ఉంటుంది అని చెప్పాను కదా. మొబైల్ ఎంత ఉంటుందండి? హార్డ్లీ 10,000 నుంచి అవైలబుల్గా ఉంది. 10,000 నుంచి అవైలబుల్. మంచి డీసెంట్ మొబైల్ మీకు 35,000లో వస్తుంది. ఐ సజెస్ట్, చాలా మందికి సజెస్ట్ చేస్తాను, యూ గో ఫర్ 30,000-35,000 మొబైల్స్. దట్ ఈస్ ఎనఫ్ యాజ్ ఆఫ్ టుడే. ఇంకో 1 year కూడా ఎనఫే. ఆ మొబైల్లో యూ కెన్ షూట్, యూ కెన్ ఎడిట్, యూ కెన్ కలర్ కరెక్ట్, యూ కెన్ పోస్ట్, యూ కెన్ రియాక్ట్ టు కమెంట్స్. ఇవి కూడా కాకుండా మీరు దాన్ని ఫోన్లా కూడా వాడుకోవచ్చు. ఓకే. సో కాంపాక్ట్ ఇన్ యువర్ ఫోన్ ఉండడం వల్ల ఎవ్రీథింగ్ గెటింగ్ ఇవాల్వ్. యా. ఒకప్పుడు ఒకటే కెమెరా ఉండేది, ఇప్పుడు 3 కెమెరాలు వచ్చినాయి. కొన్ని రోజులు అయితే 4 రావచ్చు, 4 ఉన్న ఫోన్లు కూడా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్. కానీ ప్రైమరీ కెమెరా అని, పోర్ట్రేట్ కెమెరా అని, వైడ్ యాంగిల్ లెన్స్ అని, ఆ కెమెరాస్లోనే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అది మీరు అర్థం చేసుకుంటే యూ కెన్ డూ గుడ్ కైండ్ ఆఫ్ ఫోటోగ్రఫీ, గుడ్ స్టైల్ ఆఫ్ ఫోటోగ్రఫీ, గుడ్ ఇమాజినేషన్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఇప్పుడు మీరు అంటే నేను చాలా సార్లు మొబైల్లోని వెనకాతల ఇలా మొబైల్స్ 3 కెమెరాస్ ఉంటే, ఒక్క కెమెరా ఒకసారి కెమెరా మూసుకుపోయి అనుకోండి, ఏదైతే విజువలైజ్ చేస్తుందో దాంట్లోంచి వస్తుంటది, ఇవి అనవసరంగా పెట్టారు ఈ కెమెరాలో అనుకుంటా. అసలు ఏంటి ఇలా 3 కెమెరాస్ ఉన్నాయి అనుకోండి, దీనికి అర్థం ఏంటి? ఒకటి మెయిన్ కెమెరా ఉంటుందండి, దిస్ వన్ ప్రైమరీ కెమెరా అంటారు. ఇంకొకటి వైడ్ యాంగిల్ ఉంటుంది, ఇంకొకటి పోర్ట్రేట్ ఉంటుంది. ఓకే. పోర్ట్రేట్ ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని ఒక్కరినే ఫోకస్ చేసి వెనకాలంతా డెప్త్ని బ్లర్ చేసేస్తుంది. ఓకే. దానివల్ల మీ ఫోటో పోర్ట్రేట్ మోడ్లో చాలా మంచి పాప్ అవుతారు మీరు. అంటే డిఫరెంట్ యాంగిల్స్ లో తీసే వాటికి డిఫరెంట్ గా ఏ కెమెరాలోనే యాంగిల్ పెట్టచ్చు మీరు. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు ప్రైమరీ కెమెరాలో ఇలా పెడితే లో యాంగిల్ వస్తుంది, ఇలా పెడితే టాప్ యాంగిల్ వస్తుంది. వైడ్లో కూడా ఇంతే, దర్ ఇస్ నథింగ్. యాంగిల్లో చేంజ్ ఉండదు, సారీ, యాంగిల్లో చేంజ్ ఉండదు. చేంజ్ ఎక్కడ ఉంటుంది అంటే ద వే యూ యూజ్ ఇట్ ఆన్ యువర్ ప్రియారిటీ. ఓకే. ఇప్పుడు నేను మొన్న ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళినా, ఇట్లా చూస్తే వినాయకుడు చాలా పెద్దగా ఉండు. ఇప్పుడు నేను నా మెయిన్ కెమెరా ఓపెన్ చేస్తే ఐ కెన్ సీ ఓన్లీ టి లెగ్స్. పైకి చూడాలంటే మళ్ళీ ఇలా పెడితే లో యాంగిల్ వస్తుంది. నాకు వైడ్ ఎక్కువ క్యాప్చర్ కావాలి, అలాంటప్పుడు ఐ విల్ గో విత్ వైడ్ యాంగిల్ కెమెరా. ఓకే. సో ఐ విల్ స్విచ్ మై కెమెరా టు వైడ్ యాంగిల్ టు సీ ఇట్ ఇన్ ద వైడర్ వే. ఓకే. అంటే అన్ని కెమెరాలు పనిచేస్తాయి, అన్ని కెమెరాలు యూజ్ అవుతాయి. ఓకే. మీకు అండర్స్టాండింగ్ ఎక్కడ మీరు యూజ్ చేస్తారు అనేది మీ పైన ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇందాక మనం ఎడిటింగ్ గురించి మాట్లాడుకున్నాం. మొబైల్లో కూడా ఎడిట్ చేసుకోవటానికి లాట్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మొబైల్ ఎడిటింగ్కి అండ్ ఒక నార్మల్ ఎడిటింగ్కి తేడా ఏంటి? అంటే చాలా తేడా ఉంది, అసలు కంపారిజన్ తప్పు అంట నేను. ఎందుకంటే ఇందాక మీరు నార్మల్ కెమెరా, ఫోన్ కెమెరా రెండు ఒకటే, నాకేం పెద్ద తేడా లేదన్నారు కాబట్టి ఐ రైజ్ దిస్ క్వశ్చన్. షూర్ అండి, ఐ కెన్ ఆన్సర్ దట్. సి ఐ ఫీల్ ఇట్ యాజ్ దట్. ఎందుకు డిఫరెన్స్గా నేను ఫీల్ అవ్వను అంటే ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ బోత్. ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ బోత్, యూ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ గుడ్, దెన్ యు ఆర్ వై టు ఫియర్ అంట నేను. ఓకే. ఇప్పుడు మొబైల్ ఎడిటింగ్ వచ్చేసరికి దేర్ ఈస్ లిమిటేషన్స్, బట్ దేర్ ఈస్ వే పాసిబుల్ థింగ్స్. ఏంటంటే మొబైల్లో ఎడిటింగ్ ఈజ్ క్విక్ థింగ్. ఓకే. వేరాస్ ఇప్పుడు మీరు జనరల్గా కంప్యూటర్ అనుకోండి, ఇంత పెద్ద స్క్రీన్ ఉంటుంది, 43 inches స్క్రీన్ ఉంటుంది, దాంట్లో ఎఫెక్ట్స్ ఇక్కడ ఉంటాయి, డేటా
రా ఫైల్స్ ఇక్కడ ఉంటాయి, టైమ్ లైన్ ఇక్కడ ఉంటుంది, మానిటర్ ఇక్కడ ఉంటుంది. సో అన్ని వెతికి తీసుకొని చేసుకోవాలి. ఇది అట్లా కాదు. దెర్ ఇస్ అ సింగిల్ స్క్రీన్, చిన్న స్క్రీన్ ఉంటుంది, 6.5 inch ఆర్ 7 inch స్క్రీన్. దాంట్లో యూ కెన్ సీ ఎవ్రీథింగ్ హియర్ ఇట్ సెల్ఫ్. అవును. టక 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 పిక్ చేసుకోవచ్చు. ఎంతవరకు ట్రిమ్ చేసుకోవాలి, టక టక ట్రిమ్ అయిపోతుంది. ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడీమేడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అవును. ఫిలిమ్స్లో వీ విల్ క్రియేట్ అన్ ఎఫెక్ట్. ఓకే. ఇక్కడ అట్లా కాదు. యూ కెన్ సీ రియల్ క్విక్ ఎఫెక్ట్స్. అది కూడా చాలా బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తారా ఇన్స్టాగ్రామ్లో చాలామంది దే ఎడిట్ బ్యూటిఫుల్, మంచిగా ఎడిట్ చేస్తున్నారు, మంచి ఎఫెక్ట్స్ వేస్తున్నారు, ట్రాన్సిషన్స్ పెడుతున్నారు ఎఫెక్ట్స్కు. అది ఇట్స్ డూయింగ్ బై మొబైల్. ఇట్స్ మోస్ట్లీ మీరు మొబైల్ ఎడిటే చూస్తారు చాలామంది. కొన్ని ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని ప్రాపర్గా వెళ్ళే యాడ్ ఏజెన్సీ వీళ్ళు కొంతమంది కెమెరాలో షూట్ చేస్తారు, కెమెరాలో మతలబ్ కంప్యూటర్లో ఎడిట్ చేస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మొబైల్ ఎడిట్సే ఎక్కువ చూస్తున్నాం మనం. అయితే బెస్ట్‌గా ఇప్పుడు మొబైల్ కెమెరాలో నేర్చుకోవాలి ఫోటోగ్రఫీ అంటే, వాళ్ళు నేర్చుకునే టైంలో ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాల్సుంటుంది? అదే అండి. యాజ్ ఐ టోల్డ్, స్కిల్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ అప్‌గ్రేడ్. స్కిల్ మీరు డే బై డే నేర్చుకుంటారు. 100% నేర్చుకుంటారు. మీరు స్కిల్ గురించి ఆలోచించొద్దు. ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ హౌ ప్యాషనేట్ యు ఆర్. మీకు ఎంత జీల్ ఉంది నేర్చుకోవడానికి, మీరు ఎంత ఓపెన్ అప్ ఉన్నారు నేర్చుకోవడానికి. సీ, ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ గ్లామరస్ ఇండస్ట్రీ అండి. సో దీంట్లో యూ నీడ్ టు బీ వెరీ 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 క్రియేటివ్. When you talk about cinema, when you see about cinema, when you see the cinema, you should become a different person. ఓకే. మీరు నన్ను అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా ఎక్కడైనా కూర్చుంటే సైలెంట్గా కూర్చుంటా. బట్ వెన్ ఐ టాక్ అబౌట్ ఫిలిం, వెన్ ఐ డూ వర్క్, ఐఎమ్ సంథింగ్ డిఫరెంట్. ఓకే. నేను సినిమాని కూడా సినిమాలాగా చూడను. నేను యాజ్ అ రైటర్ పర్స్పెక్టివ్లో చూస్తా, ఓకే. యాజ్ అ కెమెరామెన్గా చూస్తా. కొన్ని యాంగిల్స్ పిచ్చిలేసిపోతాయి నాకు. అరే ఇట్లా పాసిబుల్ ఇది. ఇప్పుడు మనం థియేటర్లో రివైండ్ చేసి ప్లే చేయలేం కదా. ఐ వెయిట్ ఫర్ దట్ ఫిలిం టు కమ్ టు ఓటీటీ టు చెక్ దట్ షాట్. ఓకే. అట్లా చాలా సినిమాలు చూసాను నేను. ఇప్పుడు ఒక డ్రోన్ షాట్ ఉంటుంది, ఇట్లా వస్తుంది, అండ్ ఇట్ విల్ మెర్జ్ ద నార్మల్ షాట్ అండ్ హీరోతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ హ్యూమన్ వే. ఇది ఎలా చేశారు అని ఐ విల్ వెయిట్ ఫర్ దట్ షాట్. ఓటీటీలో రాగానే నేను ఫస్ట్ ఫార్వర్డ్ చేసి వెనకల్ చేసి చూసేది అదే. ఓకే. సో ఆ క్రియేటివిటీ మీలో ఉండి, అండ్ ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు లెర్న్ ఇన్ ద సెన్స్, మళ్ళీ మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా చూసారు, ట్రై టు రీక్రియేట్ ఇట్. నేను ఏమంటా అంటే, ఎడిటింగ్లో దెర్ ఇస్ నో కాపింగ్ అండి, దెర్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్. సో యూ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎవ్రీ ఫిలిం. ఒక ఫిలింలో ఒక ఎడిట్ బాగుంది, అరే ఇది ఏం చేసిండు ఎడిటర్ అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు నేను అది ఎక్కడో అక్కడ అప్లై చేస్తాను ఎడిట్లో. ఎందుకు? ఐ లైక్ ఇట్, ఐ వాంట్ టు డూ ఇట్. ఇఫ్ నేను చేయలేకపోయినా అనుకో, ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్ హౌ టు డూ. అప్పుడు ఏం చేస్తా, ఒక్క బిట్ ఆపి మిగతా మొత్తం ఎడిట్ చేసేస్తా. ఆ ఒక్క బిట్కి వచ్చినప్పుడే అగైన్ ఇప్పుడు ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో లెవెల్ ఆఫ్ ట్రై ఉంటుంది, దాని తర్వాత ఇంకో లెవెల్ ఆఫ్ ట్రై ఉంటుంది. మ్యాక్సిమం 3 or 4 అటెంప్ట్స్లో ఐ విల్ మేక్ దట్ డన్. ఓకే. అయితే ఇప్పుడు న్యాచురల్ లైట్ అలాగే ఆర్టిఫిషియల్ లైట్, ఇది మొబైల్ ఫోటోగ్రఫీలో ఎలా ఉపయోగపడుతుంది? అంటే ఇప్పుడు కెమెరా అనుకోండి, దాంట్లో సెట్టింగ్స్లో ఈజీగా మార్చేసుకుంటాం. కాదు, మొబైల్లోనే చాలా ఈజీ. అవునా? కెమెరా ఇట్స్ అ టఫ్ జాబ్. ఓకే. కెమెరా నీడ్స్ అన్ ఆర్టిఫిషియల్ లైట్ అండ్ డే లైట్ కూడా. ఇప్పుడు డే లైట్లో నేను ఫోటోగ్రఫీ చేస్తున్నాను. సో నేను అవుట్డోర్ ఫ్లాషెస్, తర్వాత డీప్ ఆక్టా, మళ్ళీ దానికి హనీకోమ్, ఇవన్నీ రిక్వైర్డ్ టు గెట్ ద బెస్ట్ షాట్ అండర్ కండిషన్. మొబైల్లో అట్లా కాదు. మొబైల్లో యూ కెన్ డైరెక్ట్లీ కంట్రోల్, యూ కెన్ క్లిక్. ఓకే. అండ్ ఈవెన్ కండిషన్స్ ఆల్సో మ్యాటర్స్. యాజ్ ఐ సెడ్, మీరు ఏ టైంలో షూట్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తే సన్ ఉండదు, సో మీకు సాఫ్ట్ లైట్ ఎక్కువ ఉంటుంది. మీరు మధ్యాహ్నం 12 o'clock షూట్ చేస్తారు, హార్డ్ లైట్ ఎక్కువ ఉంటుంది, సన్ డైరెక్ట్లో అంత టాప్ ఉంటుంది. సో ఒక షూట్ ప్రీ షూట్కి కూడా యూ నీడ్ టు అండర్స్టాండ్, అంటే ఎవ్రీథింగ్ గోస్ అండి. లైటింగ్ కండిషన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి. కొన్నిసార్లు ఇప్పుడు మీరు పింక్ వేసుకున్నారు, దాన్ని మీకు పింక్ బ్యాక్గ్రౌండ్లో పెట్టి ఫోటో తీస్తే బ్యాక్గ్రౌండ్కి మీకు మ్యాచ్ అయిపోతుంది. ఐ కాంట్ షో ద సపరేషన్. ఆ సపరేషన్ చూపారంటే మళ్ళీ నేను మిమ్మల్ని గ్రీన్ దగ్గరనో లేకపోతే బ్లూ దగ్గరనో ఎక్కడనో తీసుకెళ్ళాలి. దట్ ఈస్ వాట్ అబౌట్ ద కలర్ ప్యాలెట్ అని చెప్పా కదా. అండర్స్టాండింగ్ ఆఫ్ కలర్స్, కాంబినేషన్స్ ఆఫ్ కలర్స్,
కలర్ ప్యాలెట్, థీమ్స్ అండ్ నేను ఫోటోషూట్ కూడా చేస్తా, పోర్ట్ఫోలియోస్ చేస్తా. పోర్ట్ఫోలియోస్ చేసేటప్పుడు కూడా ఐ ఆస్క్ ఆర్టిస్ట్ వాట్ ఈస్ యువర్ థీమ్, మీరు ఏమనుకుంటున్నారు థీమ్. ఒక గ్యాంబ్లర్ థీమ్ అండి. రీసెంట్గా ఒక అబ్బాయి చేసా, డిసైడ్స్ నాకు గ్యాంబ్లర్ ఉంటారు కదా, గ్యాంబ్లర్ థీమ్ కావాలి. నా గ్యాంబ్లర్ ఎట్లా ఉంటారు, ఒక సూట్ వేసుకుంటారు, 5 పీస్ సూట్, 2 పీస్ సూట్, అట్లా సూట్ వేసుకొని మంచిగా సూట్ కేస్ పట్టుకొని మేము ఏం చేస్తామంటే ఐ వాంట్ టు క్రియేట్ ఇట్ అన్న స్ట్రీట్, కంప్లీట్ స్ట్రీట్లా. మన చార్మినార్ దగ్గర అర్లీ మార్నింగ్ 5:30, 6 o'clock షాప్స్ ఏం ఓపెన్ ఉండవు. వీ వెంట్ ఇన్ టు ద లేన్స్, చాలా చిన్న చిన్న లేన్స్ ఉంటాయి. ఆ లేన్స్లో వెళ్ళి వీ క్రియేటెడ్ దేర్ మంచి అంబియన్స్, ఒక 4-5 లైట్స్ అప్లై చేసి పెట్టేసి వీ డిడ్ ఇట్ అని బెటర్, చాలా బాగా షూట్ చేసాం దాన్ని. అది అట్లయితే చేసాము. ద సేమ్ వే సేమ్ ఫార్ములా అప్లైస్ టు ఫోన్. ఓకే, ఇప్పుడు ఫోన్లో కూడా ఆర్టిఫిషియల్ లైట్ అవుట్డోర్ వాడాల్సిన అవసరం లేకపోయినా, కానీ డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఆర్టిఫిషియల్ లైట్ వాడినప్పుడు యూ హ్యావ్ ఆల్ యువర్ కంట్రోల్. మన కంట్రోల్లో లైట్స్ ఉంటాయి కాబట్టి విల్ గెట్ ద ఎగ్జాక్ట్ ఎక్స్పోజర్. కానీ అవుట్డోర్లో షూట్ చేస్తున్నాము, మీకు వీడియోలో లైట్ కలర్ వస్తలేదు, కొంచెం బ్రైట్నెస్ తక్కువ చేసుకొని షూట్ చేసుకొని ఎడిటింగ్లో కొంచెం ఎన్హాన్స్ చేసుకోవచ్చు కలర్, అట్లా చేసుకోవచ్చు. ఇండోర్కి వచ్చేసరికి ఏదైతే మొబైల్కి సెటప్ చేస్తామో సేమ్ సెటప్ కెమెరా కూడా చేస్తాం. అయితే ఇక్కడ ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్ కదా, ఎంతసేపు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఎలా ప్రాక్టీస్ చేయాల్సి అని కాదు, ప్రాక్టీస్ ఈజ్ ఆల్ అబౌట్. నేను స్టూడెంట్స్కి ఏం చెప్తా అంటే, ఇప్పుడు కొంతమంది వీకెండ్స్లో మాల్కి వెళ్తారు, లేకపోతే వీకెండ్స్లో ఫిలింకి వెళ్తారు, సినిమాకి వెళ్తారు. ఐ ఆస్క్ దెమ్ టు షూట్ వ్లాగ్. ఓకే, మీరు ఒక వ్లాగ్ షూట్ చేయండి. ఇప్పుడు మధ్యాహ్నం సినిమా వెళ్ళేవాడు మంచి వీడియో తీసుకొని వస్తాడు, ఈవినింగ్ సినిమాకి వెళ్ళే వాళ్ళకి లైటింగ్ తక్కువ అయిపోతుంది. ఓకే, ఐ టెల్ దెమ్ సీ దిస్ ఇస్ ద డిఫరెన్స్. లైట్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, వాట్ బెటర్ యూ కెన్ డూ. ఇప్పుడు అక్కడ పెద్ద ఫోకస్ లైట్ అయితే పెట్టలేం కదా, అవును. కానీ మనం ఏం చేస్తామంటే అప్పుడు విల్ టెల్ దెమ్ టు అండర్స్టాండ్ ద లైట్ సెన్స్. ఎక్కడైతే లైట్ పడుతుందో అక్కడ వీడియో తీయండి అని చెప్తా. ట్రై టు గో వేర్ ద లైట్ ఈస్ అండ్ యూ డూ ద వీడియో. 100% మంచిగా వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ హైటెక్ సిటీ, నాలెడ్జ్ సిటీ ఉంది కదా, సత్వ నాలెడ్జ్ సిటీ, అక్కడ చూస్తే అక్కడ డ్రోన్ షాట్స్ పెడతారు, చాలా మంది షూట్ చేసి పెడతారు ఇన్స్టాగ్రామ్లో. ఆ డ్రోన్ అలా వెళ్తుంటే అరే ఇది మన హైదరాబాదేనా అనిపిస్తుంది. ఆ లైటింగ్కి, ఆ కలర్స్కి, అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే నైట్లో కూడా యూ విల్ సీ స్మాల్ కలర్స్. ఒక ఫ్లోర్లో ఒక 40 ఫ్లోర్స్ బిల్డింగ్లో ఒక్కొక్క దాంట్లో ఒక 16 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి, 16 లైట్స్ ఉంటాయి డ్రోన్లో. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో నేనేమంటా అంటే యూ ట్రై టు ఫైండ్ సంథింగ్ వేర్ యూ కెన్ డూ బెటర్. ఓకే, అండర్స్టాండింగ్, దట్ ఈస్ వాట్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ లైట్. ఒక కెమెరాకి, ఒక సెన్సార్కి ఒక లిమిటేషన్స్ ఉంటాయి, కానీ మన ఐకి లిమిటేషన్ ఉండదు. మనకు మ్యాక్సిమం కెమెరా ఎంత, ఇప్పుడు 48 మెగాపిక్సెల్ ఉంది ఐఫోన్లో, ఆర్ నార్మల్ దాంట్లో 108 మెగాపిక్సెల్ ఉంది, 200 మెగాపిక్సెల్ కూడా వచ్చింది. మన ఐ ఎంత చెప్పాను నేను, 576 మెగాపిక్సెల్. మనం బాగా చూస్తామా, కెమెరా బాగా చూస్తుందా? మనమే బాగా చూస్తాం కదా, మనం బాగా చూస్తాం కాబట్టి ఫస్ట్ మనమే చూడాలి ఎక్కడ చేయాలి, ఏం చేయాలి అని. ఈ 2 కాన్సెప్ట్లు ఉంటే ఎక్కడ చేయాలి, ఏం చేయాలి అంటే యూ కెన్ డూ. ఓకే, మీ చేతిలో ఏ ఫోన్ ఉన్నా కూడా, ఏ ఫోన్ ఉన్నా అంటే మళ్ళీ ఏదో పాతకాలం విజే కెమెరా ఫోన్ తీసుకురావద్దు. నేనేమంటా అంటే బెటర్గా మంచి ఫోన్, డీసెంట్ ఫోన్ ఉన్నప్పుడు లైట్ని అర్థం చేసుకొని, కాన్సెప్ట్ని అర్థం చేసుకొని యూ కెన్ షూట్ ఎనీథింగ్. యా, అయితే బెస్ట్ పోర్ట్ఫోలియో కావాలి అనుకుంటే మనకి నార్మల్ ఫోన్స్తో అవుతుందా? ఏం పోర్ట్ఫోలియో? ఏదైనా బెస్ట్ పోర్ట్ఫోలియో కావాలి, ఫోటో పోర్ట్ఫోలియో ఆర్ వీడియో పోర్ట్ఫోలియో, ఎనీథింగ్ యూ కెన్ బి, మనం దీంతో చేయొచ్చా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ జాబ్ యూ అప్లై. ఇప్పుడు మీరు వీఆర్ హైరింగ్ ఎడిటర్స్ అని పెడతారు, అక్కడ కింద డిస్క్రిప్షన్ పెడతారు, డిస్క్లైమర్ లాగా, హూ వర్క్స్ ఆన్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఈ 2 ఉంటే వీల్ హైర్ అని. అక్కడ మీరు మొబైల్ ఫోటోగ్రఫీ ఎడిట్ చేసి పంపించినా కూడా దే డోంట్ రిక్వైర్ దెమ్ కదా. అట్లానే కొంతమంది క్యాప్ కట్ పెడతారు, కొంతమంది విఎన్ ఎడిటర్స్ చూస్తున్నాం, కొంతమంది ఫోటో ఎడిటర్స్ చూస్తామంటారు. ఫోటో రీటచింగ్ కూడా ఉంటుంది, ఫోటోలో పింపుల్స్ తీయడము, కొంచెం ఫోటో బ్రైట్నెస్ మార్చడము, హెయిర్ టోన్స్, ప్రింట్ అంతా మేనేజ్ చేయడానికి రీటచెస్ కూడా చూస్తారు. సో ఆ స్పెసిఫిక్ దానికి మీరు అప్లై చేసేటప్పుడు స్పెసిఫిక్ పోర్ట్ఫోలియోని పంపాలి. ఓకే, సో ఇప్పుడు దట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ యువర్ హ్యాండ్. నేనేమంటా అంటే ఇఫ్ యూ కెన్ ఎడిట్ ఇన్ మొబైల్ అండ్ ఇఫ్ యూ కెన్ ఎడిట్ ఇన్ సిస్టమ్, ట్రై టు
క్రియేట్ 2 ప్రొఫైల్స్. మొబైల్ అడిగిన వాడికి మొబైల్ పోర్ట్ఫోలియో పంపండి. లేదు నాకు సిస్టమ్లో ఎడిట్ చేయాలి అనే వాడికి సిస్టంలో పంపండి. ఓకే.